eat a banana at breakfast. The peel is yellow and inside is white. It gives energy and is rich in vitamins. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6th క్లాస్కి సంబంధించినటువంటి గ్రామర్ ప్లేలిస్ట్ అనేది మీరు చూస్తున్నారు. అట్లానే పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఈ ప్లేలిస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సెమ్ 1 అండ్ సెమ్ 2 రెండు కూడా కంప్లీట్ చేయబడి మీకు అందుబాటులో ఉన్నాయి. పేజ్ నెంబర్ 175 కనుక చూస్తే ఇందులో మనకు వచ్చేసి లెట్ us స్పీక్ అనేటటువంటి పార్ట్లో ఫొనెటిక్స్ తర్వాత మీరు గమనించినట్లయితే డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విత్ ఏ పార్ట్నర్, యూ మే యూజ్ ద హింట్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ వైల్ స్పీకింగ్. ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు, వీటిని ఉపయోగించుకొని మనం అయితే రాయాల్సి ఉంటుంది. వాట్ డస్ హార్డ్ వర్క్ మీన్ టు యూ? కష్టపడ్డం అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఇట్ ఈస్ సంథింగ్, వెల్ యూ సీ వాట్ ఐ మీన్ ఈజ్. ఇవి ఇట్లా మనం ఏంటంటే వీటిని ఏదో దాన్ని చూస్ చేసుకొని మనం మాట్లాడవచ్చు. తర్వాత గివ్ 3 రీజన్స్ వై యూ థింక్ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు కష్టపడ్డం అనేది చాలా ముఖ్యం అని మీరు భావిస్తున్నారు, దానికి గల కారణాలు రాయండి అన్నారు. ఫస్ట్లీ ఐ ఫీల్ బికాస్, సెకండ్లీ ఐ థింక్ సిన్స్, లాస్ట్లీ ఐ బిలీవ్ యాజ్. చూడండి, ఏదైతే రీజన్ రిజల్ట్ ఫార్మాట్ ఉంటుందో వాటిలో బికాజ్, సిన్స్, యాజ్ సేమ్ ఒకే రకంగా పనిచేస్తాయి. అవి ఏం చేస్తాయంటే కారణాన్ని, బికాజ్ హీ ఈజ్ ఇల్, సిన్స్ హీ ఈజ్ ఇల్, యాజ్ హీ ఈజ్ ఇల్, కారణంతో లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఆ రీజన్ ఏదైతే ఉందో, రీజన్ అడిగారు కాబట్టి అండ్ బికాజ్ అనేది, యాజ్ అనేది అండ్ సిన్స్ అనేవి రీజన్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆ పదాలని ఇవ్వడం జరిగిందనమాట. షేర్ 3 ఐడియాస్ యూ వుడ్ గివ్ సమ్వన్ హూ నీడ్స్ టు వర్క్ హార్డ్. మీకు గనక ఎవరైనా నచ్చి వారికి కష్టపడడం గురించి మీరేమైనా చెప్పదలుచుకుంటే అండ్ ఒక 3 ఆలోచనలు ఇవ్వండి. టు బిగిన్ విత్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ దట్, ఇది ఒక ఫ్రేజ్, దీంతో స్టార్ట్ చేయండి. లేకపోతే నెక్స్ట్ యూ కుడ్ అండ్ ఆ తర్వాత అట్లా చేయి ఇలా చేయి అని చెప్పడానికి అది. ఫైనల్లీ ఐ థింక్ యూ షుడ్. అడ్వైజ్ ఇస్తున్నాం అనమాట. అడ్వైజ్ అనేది మనం ఇస్తున్నప్పుడు షుడ్ అనేది వస్తుంది. అడ్వైజ్ గనక మనం ఇస్తున్నాము అంటే షుడ్ అనేది ఆ పదం అనేది రావడం జరుగుతుంది. వాట్ డస్ హార్డ్ వర్క్ మీన్ టు యూ? ఇట్ మీన్స్ డూయింగ్ అవర్ బెస్ట్ విత్ డెడికేషన్. డెడికేషన్ అంటే అంకిత భావం. అంకిత భావంతో మనం ఏదైతే చేయగలమో అదంతా చేయడం అనమాట. ఇది వచ్చేసి హార్డ్ వర్క్ అంటే కష్టే ఫలి అంటారు. అంటే కష్టపడిన వాడికి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అనేసి అర్థం. గివ్ 3 రీజన్స్ వై యూ థింక్ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు కష్టపడడం అనేది చాలా చాలా ముఖ్యం. ఫస్ట్లీ ఐ ఫీల్ హార్డ్ వర్క్ బ్రింగ్స్ సక్సెస్. హార్డ్ వర్క్ ఏం చేస్తుంది? విజయాన్ని తీసుకొస్తుంది. విజయం ఏం చేస్తుంది? సెకండ్లీ ఇట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్. విజయం ఏం చేస్తుంది అంటే ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. అండ్ లాస్ట్లీ ఐ బిలీవ్ ఇట్ ఎర్న్స్ రెస్పెక్ట్ యాజ్ పీపుల్ వాల్యూ ఆనెస్ట్ ఎఫర్ట్స్. ఆ తర్వాత అది ఏం చేస్తుంది అంటే గౌరవాన్ని తీసుకువస్తుంది. ఎందుకనంటే నిజంగా నిజాయితీతో మనం చేసే పనులు అందరూ మెచ్చుకుంటారు. అవినీతి పరుడు కూడా నిజాయితీ పరుడు కావాలి. కాబట్టి నిజాయితీగా ఎవరైతే చేస్తారో ఆనెస్ట్ ఎఫర్ట్స్ చేసే వాళ్ళని సమాజం గౌరవిస్తుంది. అందుకని మనం కష్టపడడం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. షేర్ 3 ఐడియాస్ యూ వుడ్ గివ్ టు సమ్వన్ హూ నీడ్స్ టు వర్క్ హార్డ్. ఎవరైనా కష్టపడాలి అనుకున్నప్పుడు మీరిచ్చే 3 ఆలోచనలు ఏంటి? ఆన్సర్ వీటినే, ఇక్కడున్న వాటినే అదిగోండి. టు బిగిన్ విత్ అని, నెక్స్ట్ యూ కుడ్, ఫైనల్లీ ఐ థింక్ యూ షుడ్, ఈ విధంగానే వాడతాం. టు బిగిన్ విత్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ సెట్ ఏ క్లియర్ గోల్. నీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. నెక్స్ట్ యూ కుడ్ మేక్ ఏ డైలీ స్టడీ ఆర్ వర్క్ టైం టేబుల్. ఒక టైం టేబుల్ని సెట్ చేసుకోవాలి. ఫైనల్లీ ఐ థింక్ యూ షుడ్ స్టే ఫోకస్డ్ అండ్ అవాయిడ్ డిస్ట్రాక్షన్. అండ్ మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి. అంటే మీరు దాని మీదే కేంద్రీకరించారు. గురువు గారు చెప్తారనమాట, నువ్వు పక్షి కన్నుని పట్టాలి అన్నప్పుడు నీకేం కనబడుతుంది అంటే పక్షి కన్ను మాత్రమే కనబడుతుంది అన్నవాడు విన్నర్ అయ్యాడు.
కాబట్టి మన దృష్టి ఫోకస్ అనేది ఎక్కడ ఉండాలి అంటే మనం సాధించే దాని మీదే ఉండాలి. వేరే వాటి మీద ఆ దృష్టి మరలకూడదు. డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మరల్చేయి. మన లక్ష్యం వైపు మనం చూసే దృష్టిని మరల్చే వాటిని డిస్ట్రాక్షన్స్ అంటారు. ఒక క్లియర్ గోల్ ఉండాలి, స్పష్టమైనటువంటి గమ్యం చేరుకోవాలనేటటువంటి స్పష్టమైనటువంటి గోల్ ఉండాలి. అండ్ అది సాధించడానికి వర్క్ టైం టేబుల్ ఉండాలి. అండ్ మనం చాలా ఫోకస్డ్గా ఉండాలి. మన దృష్టి మరల్చేటటువంటి వాటి వైపు మనం ఏమాత్రం కూడా చూడకూడదు. తర్వాత అదే పేజీలో మనం చూసినట్లయితే లెటర్స్ రైట్ అనేది ఉంది. డిస్క్రిప్షన్ ఆఫ్ బనానా అంటే అరటి పండు యొక్క వివరణ అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఇచ్చారు. వాటి సహాయంతో మనం డిస్క్రిప్షన్ రాయాలి. దానికి సంబంధించి అంటే అరటి పండును వివరిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ మనం ఏం చేయాలి అంటే రాయాలి. ఇది చాలా సింపుల్గా మనం రాయొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ వెన్ ఉంది కదా, అది తీసేద్దాం. ఐ లైక్ టు ఈట్ ఏ బనానా ఎట్ బ్రేక్ఫాస్ట్. అంతే. డ్యూరింగ్ బ్రేక్, ఆఫ్టర్ స్కూల్ ఇది అవసరం లేదు. అంతవరకు మనం రాస్తాం. తర్వాత ఇట్ టేస్ట్ ఎలా స్వీట్గా ఉంటుంది. అండ్ ఇట్స్ సోర్ అంటే పొల్లదనం, సాల్టీ అంటే ఉప్పదనం, బిట్టర్ అంటే చేదు, క్రీమీ అంటే తెలుసు, క్రీమ్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. అండ్ స్పైసీ అంటే కారంగా ఉంటుంది. అవునా, కారంగా ఉంటుందా? కొన్ని అరటిపండ్లు ఐస్ క్రీమ్ మాదిరిగా అంటే అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. కాబట్టి వాటిని ఇట్ ఈస్ స్వీట్ అండ్ క్రీమీ అనుకోవచ్చు. అండ్ ద కలర్ ఆఫ్ ద ఔటర్ కవరింగ్ అండ్ ఫ్రూట్ ఈజ్ ఏంటి, ఏ కలర్లో ఉంటుంది? అనేది యాడ్ చేస్తాం ఇక్కడ. ద కలర్ ఆఫ్ ది ఔటర్ కవరింగ్ అండ్ ఫ్రూట్ ఈజ్ ఎలా ఉంటుంది? ఓకే, ద కలర్ ఆఫ్ ద ఔటర్ కవరింగ్ తీసుకుందాం ముందు. ఓకే, అంతవరకు రాద్దాం. ఎల్లో ఉంటుంది. అండ్ లోపల ఫ్రూట్ ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది. అలా రాద్దాం మనం. ద కలర్ ఆఫ్ ద ఔటర్ కవరింగ్ ఈజ్ ఎల్లో, ద కలర్ ఆఫ్ ద ఫ్రూట్ ఈజ్ వైట్. ఆ విధంగా మనం రాసే ప్రయత్నం చేద్దాం. తర్వాత మనం చూసినట్లయితే ఇట్ స్మెల్స్. ఎలా స్మెల్ వస్తుంది? స్వీట్. అసలు పండిన కాయ మన స్మెల్ చూస్తే ఎంత బాగుంటుందో. కాబట్టి ఇట్ స్మెల్ స్వీట్. ఎట్లా? ఇట్ టేస్ట్ స్వీట్ లాగే ఇట్ స్మెల్ స్వీట్ అట్లా అన్నమాట. తర్వాత హౌ తీసేద్దాం. ద ఔటర్ కవరింగ్ ఫీల్స్ స్మూత్. పైన ఉన్నది చాలా స్మూత్గా ఉంటుంది. ద ఔటర్ కవరింగ్ ఫీల్స్ స్మూత్ ఆన్ టచ్. చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈజ్ హెల్దీ బికాస్ ఇట్ గివ్స్ ఎనర్జీ రిచ్ ఇన్ విటమిన్స్. ఓకేనా, అది చాలా ఎనర్జీ ఇస్తుంది, విటమిన్స్ కూడా ఉంటాయి అనేది రాత. ఇంకా రాయదలుచుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్, ఇట్ ఈస్ ఫిల్లింగ్, కడుపు నింపేస్తుంది. ఈ విధంగా మనమైతే రాయొచ్చు. ఇక్కడ మనం కొన్ని పదాలు ఉన్నాయి. సోర్ అంటే పులుపు, అండ్ సాల్టీ అంటే ఉప్పదనంగా ఉండదు, పుల్లగా ఉండదు. స్పైసీ అంటే కారం. అండ్ ఇంకా ఉన్నది బిట్టర్ అన్నమాట. బిట్టర్ అంటే చేదు. ఎలా ఉంటుంది? ఇది తీయగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే ఒక ప్యాసేజ్గా రాసేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి, డిస్క్రిప్షన్ ఆఫ్ బనానా. ఐ లైక్ టు ఈట్ ఏ బనానా ఎట్ బ్రేక్ఫాస్ట్. ఏదైతే అక్కడ మనం అనుకున్నామో అదే రాస్తున్నాం. ఎట్లా తీసుకున్నాం అది? చూడండి, ఐ లైక్ టు ఈట్ ఏ బనానా ఎట్ బ్రేక్ఫాస్ట్. ఆ విధంగా అన్నమాట. ఇట్ టేస్ట్ స్వీట్ అండ్ క్రీమీ. అది స్వీట్గా ఉంటుంది, అసలు నోట్లో కరిగిపోయేటట్టు ఉంటుంది. ద ఔటర్ పీల్ ఈజ్ ఎల్లో. బయట ఉండేటటువంటి పైన ఏదైతే తొక్క ఉంటుందో అది పసుపు కలర్లో ఉంటుంది. అండ్ ఫ్రూట్ ఇన్సైడ్ ఈజ్ వైట్. లోపల తెల్లగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ స్వీట్ స్మెల్. అసలు చాలా తీయటి వాసన వస్తుంది. అండ్ ఇట్ స్కిన్ ఫీల్స్ స్మూత్ ఆన్ టచ్. పైన ఉండేటటువంటి ఏదైతే ఫీల్ ఉంటుందో అది చాలా స్మూత్గా ఉంటుంది. ఇట్ ఈజ్ హెల్దీ బికాజ్ ఇట్ గివ్స్ ఎనర్జీ.
అది శక్తిని ఇస్తుంది అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఫిల్లింగ్, కడుపు నింపుతుంది, అది కూడా రాసుకోవచ్చు ఆ విధంగా అనమాట. అండ్ మనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఫర్దర్గా కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ అయితే రాయడం జరుగుతుంది. ఇదే విధంగా గ్రామర్ అంశాలు కానివ్వండి, ఏవైనా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా మీరు టోటల్ యాక్సెస్ చేయొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తూ ఉంటాయి, వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్లో అడగడం ద్వారా కూడా మీరు టోటల్ ప్లేలిస్ట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అండ్ టైటిల్ ఉంటుంది, క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అండ్ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.